సో, మనకి టైటిల్ తెలుసు థీమ్ ట్రెండ్ సెట్టర్ అనేది మనం చూసాం. మనకి జనరల్‌గా ఏది ట్రెండో లోకంలో అది మనం ఫాలో అవుతుంటాం. కానీ వాక్యం ఏం తెలియపరుస్తుందంటే మనము ట్రెండ్ సెట్టర్స్‌గా ఉండాలి. హోలీ ట్రెండ్ సెట్టర్స్‌గా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అంటే లోకం ఏది ఫాలో అవుతుందో అది కాదు గానీ, ఏది దేవుని దృష్టికి అనుకూలమైనదో, ఏది దేవునికి ఇష్టమైనదో దాన్ని మనం ఫాలో అవ్వాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో, ఈ విధంగా మనము హోలీ ట్రెండ్ సెట్టర్స్‌గా ఎందుకు ఉండాలి అనంటే, మనము ఆయన మాస్టర్ పీస్ గనక. మాస్టర్ పీస్ అంటే మనకందరికీ తెలుసు. సో, ట్రెడిషనల్‌గా దేన్ని మాస్టర్ పీస్ అంటారంటే, ఒక ఆర్టిస్ట్ గానీ, ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ గానీ తయారు చేసిన అతని వర్క్ ఎందులో అయితే అది చాలా బెస్ట్‌గా ఉంటుందో దాన్ని మనం మాస్టర్ పీస్ అంటూ ఉంటాం. సో, వాళ్ళ మాస్టరీని ప్రూవ్ చేసింది ఏదో అది మాస్టర్ పీస్ అవుతుందనమాట. సో, అది సామాన్యమైనది కాదు. ఇట్స్ ఎ యూనిక్ వన్. అలాగే అది ఎక్సలెంట్‌గా తయారు చేయబడింది గనుక దాన్ని మాస్టర్ పీస్ అంటాం. అన్నిటిని కూడా మాస్టర్ పీస్ అనం. సో, మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే ఆర్ట్‌లో దేన్ని మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అనంటే, లియోనార్డోస్ లాస్ట్ సప్పర్ అది మాస్టర్ పీస్ అనమాట. అలాగే లిటరేచర్‌లో ఏది మాస్టర్ పీస్‌గా చెప్పుకోవచ్చు అంటే, షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ అనేది. అందులో హ్యూమన్ నేచరు, ఆ మొరాలిటీ, అలాగే ఆ ట్రాజెడీ అనేది మనకు కనిపిస్తది. అలాగే మ్యూజిక్‌లో మాస్టర్ పీస్ ఏంటి అనంటే, హ్యాండెల్స్ మెస్సయా. అందులో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, ఆయన రిజరక్షన్‌ని సెలబ్రేట్ చేయడం అందులో మనకు తెలుస్తది. అలాగే ఆర్కిటెక్చర్‌లో మాస్టర్ పీస్ ఏంటి అనంటే, మన దేశంలో ఉన్న తాజ్ మహల్ అనమాట. సో, ఇవన్నీ ఎందుకు మాస్టర్ పీస్ అనే పిలువబడుతుంది అనంటే, దే ఆర్ యూనిక్ అనమాట. దానికి డూప్లికేట్స్ ఉండవు. అలాగే మాస్ ప్రొడక్షన్ అనేది వాటికి జరగదనమాట. సో, ఎందుకంటే ప్రతీది కూడా ఆ యొక్క మాస్టర్ పీస్‌లో ఆర్టిస్ట్ యొక్క టచ్ అనేది, డిస్టింక్ట్ టచ్ అనేది మనకు కనిపిస్తుంది. సో, అవన్నీ చాలా రేరెస్ట్ అనమాట. అంటే మనకి సామాన్యంగా అవి కనిపించవు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మిగిలిన ఆర్డినరీ వర్క్స్‌లో అది చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే దే ఆర్ కాస్ట్‌లీయెస్ట్. చాలా విలువైనవవి. అంటే ఎందుకు అనంటే మెటీరియల్‌ని బట్టి కాదు. అందులో ఆ క్రాఫ్ట్స్‌మన్ లేకపోతే ఆర్టిస్ట్ యొక్క పనితనము, అతని యొక్క విజన్, ఆ స్కిల్ అనేది అందులో కనిపిస్తుందనమాట. అవి అలాగే చాలా వాల్యుబుల్ అని చెప్పుకున్నాం. ఎందుకు అనంటే అవి ఆర్టిస్ట్ తనకున్న ఆ స్కిల్‌ని, ఆ హార్ట్‌నంతా అందులో పెట్టి చేస్తారు గనక అది చాలా వాల్యుబుల్ అనమాట. అందుకని వాటిని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు విలువైన వాటిగా. సో, ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అనంటే, ఆత్మీయంగా మనము గూడా ఆయన చేతి పనిగా వి ఆర్ హిస్ మాస్టర్ పీస్ గనక ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అంటే మనకందరికీ తెలుసు సృష్టిని దేవుడు ఏ విధంగా చేశారు అంటే, ఆయన మాటతో సృష్టించారు ప్రతిది. కానీ మనుషుల దగ్గరకొచ్చేసరికి ఆయన మాట చెప్తే జరిగిపోద్ది. కానీ ఆయన ఆ విధంగా మాటతో మనలను సృష్టించలేదు. ఆయన చాలా కేర్‌ఫుల్‌గా, ఇంటెన్షనల్‌గా మనలను డిజైన్ చేశారు. ఏ విధంగా? ఆయన ఎలాంటి వారు? హి ఈజ్ సోవరెన్. అంటే ఆయన సార్వభౌముడు. హి ఈజ్ ఆల్‌మైటీ, ఆల్ పవర్‌ఫుల్. మనం ఎన్నో చెప్పుకుంటాం. అల్ఫా అండ్ ది ఒమేగా అని. అలాగే హి ఈజ్ ద కన్జ్యూమింగ్ ఫైర్ అని, దహించు అగ్ని అని. అలాగే హి ఈజ్ ద గ్రేట్ ఐ యామ్, ఉన్నవాడు. అటువంటి స్వభావము కలిగిన పరిశుద్ధమైన హస్తాలతో మనము నిర్మించబడ్డాం. సో, మనం ఎవరు అని అంటున్నారు అంటే, ప్రభువారు కూడా మనం ఆయన యొక్క మాస్టర్ పీస్ అని చెప్తున్నారు. సో, దేని బట్టి కూడా యాక్సిడెంటల్ అని కానీ, లేకపోతే మనము మిస్టేక్ అని అనుకోవడానికి లేదనమాట. సో, ప్రజలు మనల్ని ఏ విధంగా వర్త్‌లెస్ అన్నా, యూస్‌లెస్ అన్నా, యూ ఆర్ ఫర్గాటెన్ అన్నా, లేకపోతే మీరు అంత ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు అని మనుషులు అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో మన యొక్క డిజైనర్, క్రియేటర్ ఏం చెప్తున్నారంటే, యూ ఆర్ ద మాస్టర్ పీస్ అని చెప్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం మాస్టర్ పీస్‌కి ఉండే ఆ క్వాలిటీస్ ఏంటంటే అవి చాలా రేర్‌గా ఉంటాయని. సో, వి ఆర్ రేర్ అని గుర్తించాలి. ఎందుకు అనంటే ఎవరికి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా సృష్టించారు. సో, మనకున్న టాలెంట్స్ మన పక్క వాళ్ళకుండవు. మన కాలింగ్ వేరు, వాళ్ళ కాలింగ్ వేరు. అలాగే వి ఆర్ కాస్ట్లీ. ఎందుకు అనంటే ఆయన రక్తము చేత మనకు కొనబడ్డాం. అలాగే వి ఆర్ ప్రెషియస్ అనమాట. ఎందుకు అనంటే ఆయన మహిమను మనం రిఫ్లెక్ట్ చేయడానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నారు. అలాగే వి ఆర్ యూనిక్ అని గుర్తుపెట్టుకోవాలి. మెనీ టైమ్స్ మనం ఏం చేస్తామంటే వాళ్ళలాగా, వీళ్ళలాగా కాపీ క్యాట్స్ లాగా ఉండాలనుకుంటున్నాం. వాళ్ళని ఇమిటేట్ చేయడం ఇది కాదనమాట.
మనం యూనిక్ అని దేవుడు తెలియపరుస్తారు. సో ఇంటెన్షనల్గా ప్రభు వారు మనల్ని డిజైన్ చేశారు. ఎందుకు అనంటే ఆయన ఏ విధంగా ఉన్నారో ఆ హోలీ ట్రెండ్ని మనం ఈ లోకంలో మనం అది చూపించడానికి అన్నమాట. సో అది అలాగ మాస్టర్ పీస్గా మనం ఉండాలి అని అంటే ఏ విధంగా అని అంటే ఎప్పుడైతే మనము మనల్ని డిజైన్ చేసిన మన క్రియేటర్ యొక్క స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో మనము హోలీ ట్రెండ్ సెట్టర్స్గా ఈ లోకంలో ఉండగలం. మనం కూడా మాస్టర్ పీస్గా ఉండగలం. లోకం ఎలా పోతుందో నేను అలా ఉంటే ఆర్డినరీ. దేవుడు ఏమంటున్నారంటే మనం వీఆర్ ఎక్స్ట్రాడినరీ. నాకు స్వకీయ సంపాద్యం అని అంటున్నారు. ప్రైస్లెస్ ట్రెజర్ అంటున్నారు. సో ప్రైస్లెస్ ట్రెజర్గా మనం ఏ విధంగా ఉండాలి అనేది ఇదేనా మనం ధ్యానిస్తే కనుక ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే నీ యవనంను బట్టి ఎవన్నూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. సో ఏ విధంగా మనం ఎగ్జాంపులరీ లైఫ్ ఈ లోకంలో మనం జీవించాలి అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో మనము ఆయన యొక్క చేతి పని అని మనం చెప్పుకున్నాం. సో ఎందుకు మనం ఇవన్నీ ఈ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలి అంటే మనలను సృష్టించిన మన పరమ తండ్రి, మనల్ని కేర్ఫుల్గా డిజైన్ చేసిన మన పరమ తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన యొక్క పరిశుద్ధతను మనం ఈ లోకంలో మనం రిఫ్లెక్ట్ చేయాలి. అలాగూ మనం రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మనం ఆయన ఘనపరిచేవారం కనుక ఆ విధంగా జీవించాలి. సో ఈ యొక్క మనం ప్రెషియస్గా ఉండాలి అంటే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం అన్నది కాదు. మనం ప్రెషియస్ గనుకే ఈ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేసినప్పుడు ఆ వాల్యూ అలాగ ఉంటుంది కనుక మన వాల్యూని మనం కాపాడుకోవడానికి మనము వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో పరిశుద్ధత అనేది అది ప్రెషర్ కాదు. ఎందుకు అనంటే ఏదైతే విలువైనదో దాన్ని ప్రొటెక్ట్ చేసేది కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో మనం చెప్పుకున్నాం ఈ యొక్క 5 పిల్లర్స్ మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలముగా ఆయన మహింపరిచేదిగా ఉంటుందో మనం ఈ లోకంలో ఆయన మహిమను మనం రిఫ్లెక్ట్ చేసే వాళ్ళంగా ఉంటాం. సో మళ్ళీ ఆ యొక్క 5 ఏంటి అనేది మనం చూస్తే మన యొక్క మాటలో అంటున్నారు వాట్ వి సే, అలాగే మన కాండక్ట్లో హౌ వి లివ్, అలాగే మన ప్రేమలో హౌ వి ట్రీట్ అదర్స్, అలాగే మన విశ్వాసం వాట్ వి ట్రస్ట్, ఇంకా ప్యూరిటీ పవిత్రత గురించి వాట్ వి ప్రొటెక్ట్ అనేది మనం చూస్తే కనుక ఒక్కొక్క దాని గురించి మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నారంటే నీ యవనంను బట్టి ఎవరినో నిన్ను తృణీకరింపనీయకమంటున్నారు. అసలు ఇది పాజిబుల్ లేనా అని మనం ఆలోచిస్తే కనుక ప్రజలందరూ కూడా మనల్ని మంచివాళ్ళు అనరు. సో మనం మంచిగా ఉన్నా మన గురించి చెడ్డ మాటలు అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రజల యొక్క యాటిట్యూడ్స్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ వాళ్ళ యొక్క మాకింగ్ని, వాళ్ళ ఇగ్నోరెన్స్ని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసినా మనం దాన్ని కంట్రోల్ చేయలేం. కానీ పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు తృణీకరించడానికి మారల్ గ్రౌండ్ ఇవ్వద్దు అని చెప్తున్నారనమాట. వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారో వాటి నువ్వు కన్ఫర్మ్ చేయకు నీ లైఫ్లో అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. సో అంటే ఇంకొంచెం బ్రాడ్గా మనం దీన్ని ఆలోచిస్తే కనుక ఇది ఎందువలన తృణీకరించబడతాము అని అంటే జనరల్ రీజన్స్ మనం చెప్పుకుంటే చైల్డిష్ మెంటాలిటీ వల్ల. అంటే మన యొక్క మాటల్లో మనం ఎప్పుడైతే కేర్లెస్గా ఉంటూ ఉంటామో మన జీవితంలో అన్డిసిప్లిన్డ్ హ్యాబిట్స్, అలాగే నైతికంగా మనం ఎప్పుడైతే రాజీ పడుతూ ఉంటామో ఎమోషనల్ రియాక్షన్స్ని బేస్ చేసుకొని మనం జీవిస్తూ ఉంటామో చైల్డిష్గా, అప్పుడు మనల్ని తృణీకరించేవారుగా ఉంటారు. అలాగే మనం ఎప్పుడు ఆర్గ్యూ చేయడం కాదు, ఏ విధంగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఎగ్జాంపులరీ లైఫ్ మనం జీవించడం ద్వారా. థర్డ్ది ఏంటి అని అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉంటాం. కేవలం పెద్ద విషయాల్లోనే కాదు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడని. సో మనము చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాం. సో ప్రజలు ఒక్కొక్కసారి మనల్ని అనుమానించిన ఎప్పుడైతే మనం నమ్మకత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటామో మనము తృణీకారం అనేది మనం పొందుకోం. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే జనరల్గా ఈ యూత్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే మనలో రివెంజింగ్ నేచర్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరిలో కూడా ఎవరన్నా ఒక మాట అన్నా వాళ్ళ చూసిన చూపు సరిగా లేకపోయినా మనకి ఆ రివెంజ్ తీర్చుకోవాలనేది వస్తూ ఉంటుంది. కానీ హోలీ ట్రెండ్ సెట్టర్లో ఉండే క్వాలిటీ ఏంటంటే
దేవుడు ఏమన్నాడంటే పగ తీర్చుట ప్రతిఫలం ఇచ్చుట నా పని అని. మనం ఎప్పుడైతే అది దేవుని చేతులకు మనం అప్పగించుకుంటామో మనం దేవుని మహిమని లోకంలో చూపించే వారముగా ఉంటాం. సో మనకిష్టమైన రోల్ మోడల్స్ని మనం ఫాలో అవుతాం. ఎందుకు అంటే వాళ్ళని మనం ఫాలో అవడం ద్వారా వాళ్ళను మనం చూపిస్తాం. అలాగే ఎప్పుడు మనం దేవుణ్ణి చూపించగలమంటే చర్చ్కి వెళ్ళడం ద్వారా కాదు, వాక్యం చదవడం ద్వారా కాదు, ప్రార్థన చేయడం ద్వారా కాదు. ఆయన ఏ విధంగా జీవించారో సేమ్ అదే ట్రైట్స్ ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం ఆయన్ని లోకంలో రిఫ్లెక్ట్ చేయగలం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో మనము ప్రజల యొక్క ఒపీనియన్స్ని మనము కంట్రోల్ చేయలేం, కానీ వీ కెన్ కంట్రోల్ అవర్ ఎగ్జాంపుల్ అనమాట. అది ఇక్కడ పౌలు భక్తులు మనకి తెలియపరుస్తున్నారు. సో మనము బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ చూస్తే యోసేపు గారు చాలా నీతిగా జీవించారు. ఆయన యవ్వన కాలంలో దేవుని యొక్క ఆయన పట్ల దేవునికున్న ప్రణాళిక దేవుడు కళ్ళ ద్వారా తెలియపరుస్తున్నారు. కానీ ఆయన సహోదరులు వాళ్ళ బ్రదర్స్ ఆయన్ని తృణీకరించినట్టుగా చూస్తున్నాం. అలాగే దానియేలు గారు ఆయన సొంత దేశంలో ఏ విధంగా ఉన్నారో చెరలోనికి వచ్చినప్పుడు కూడా ఆయన అదే విధంగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కానీ తనతో పనిచేసే తోటి అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళంతా కూడా ఆయన అంటే ఇష్టం లేకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడ ఉన్న దేవునికి అనుకూలంగా జీవించారో వాళ్ళ తృణీకారాలకు అక్కడ ఏది విధమైన అక్కడ ప్రూఫ్ లేకుండా ఉందన్నమాట. సో ప్రజలు మనల్ని తృణీకరించవచ్చు, కానీ మన యొక్క లైఫే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉంటుంది ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో. సో మనం చెప్పుకున్నాం యోసేపు గారికి దేవుని ఫేవర్ ఉంది, కళ్ళ ద్వారా దేవుడు ఆయన ప్రణాళికను బయలుపరుస్తూ వచ్చారు. అలాగే ఆయన ఇంటిగ్రిటీ కలిగి జీవించారు, అయినా వాళ్ళు అసూయపడినట్టుగా చూసాం. సో వాళ్ళ దగ్గర నుంచి పొతీఫర్ ఇంటి దగ్గరకు వచ్చిన అక్కడ కూడా ఆయన చెయ్యని దానికి ఆయన ప్రజల్లో పెట్టబడ్డాడు, కానీ హిస్ క్యారెక్టర్ ప్రమోటెడ్ హిమ్ అనమాట. అక్కడ ఆయన ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోలేదు. అలాగే డేనియల్ గారి గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆయన జాబ్లో ఆయన చాలా చక్కగా పనిచేశారు, నమ్మకంగా ఉన్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే వాళ్ళంతా కూడా ఎక్కడైనా సరే ఈయనలో లోపం కనుక్కోవాలని వాళ్ళు ప్రయత్నించిన చిన్న విషయంలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. ప్రార్థనా జీవితంలో కూడా కన్సిస్టెంట్గా ఉన్నారు. సో వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఏ లోపమో వాళ్ళు కనుక్కోలేదు. సో వాళ్ళు చివరికి వాళ్ళు దేన్ని ఎంచుకున్నారంటే దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా తనలో మనం లోటు లేకపోతే ఒక ఫాల్ట్ మనం కనుక్కోలేమన్నారు. సో మన జీవితంలో కూడా సో ప్రజలేంటి శత్రువేంటి ఏదో ఒక విషయంలో మనలను పట్టుకోవాలని చూస్తారు. సో దానియేలు గారిలాగా మనం కూడా ఏ విషయంలో కూడా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఉండకూడదు అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. సో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని కూడా రెక్టిఫై చేసుకున్నప్పుడు ప్రభువారు ఏదైతే మనం కోల్పోయామో దాన్ని మరలా రిస్టోర్ చేసేవారుగా ఉంటారు. సో ఎనిమీ అలాగే ప్రజలు మన లైఫ్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళు ఏది కూడా వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. సో ఈ లోకంలో మిమ్మల్ని అందరూ బాగా చూస్తారు, అందరూ మెచ్చుకుంటారని దేవుడు ఎక్కడా చెప్పట్లేదన్నమాట. సో వాళ్ళు తృణీకరించిన అవమానించిన అవి నిలబడే ఛాన్స్ లేకుండా మనం జీవించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఏ ఏరియాస్లో మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటే మనము హోలీ ట్రెండ్ సెట్టర్స్గా ఉండగలం అనేది మనం చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ 5 గురించి. మనము ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఈయన్ని మించిన ఎగ్జాంపుల్ ఇంకెవ్వరూ లేరు. ఎందుకు అనంటే ఆయన రిలీజియస్ లీడర్స్ ద్వారా ఆయన తృణీకరించబడ్డాడు. అలాగే తన స్వంత ప్రజలే ఆయన రిజెక్ట్ చేశారు. అలాగే సోల్జర్స్ ద్వారా ఆయన అపహసించబడ్డాడు. సో శిష్యులు ఆ యొక్క క్రిటికల్ టైంలో వదిలేసి వెళ్ళిపోయారు. సో ప్రజలు కూడా సిలువ వేయమని కేకలు వేశారు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏముందంటే ఆయన పాపము లేనివాడుగా ఉండను. అంటే ఇతరులు నిన్ను తృణీకరిస్తున్నారు లేకపోతే అవమానిస్తున్నారు, రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అంటే రాంగ్ అని కాదు, ఒక్కొక్కసారి అది క్రైస్ట్ లైక్ అని కూడా, అంటే ప్రతిసారి కాదు. ఎప్పుడైతే మనం దేవుని యేసుక్రీస్తు వారిని ప్రొజెక్ట్ చేస్తూ మనం తృణీకరించబడితే అది క్రైస్ట్ లైక్ అని మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. సో ఆయన ఏమన్నారు, లోకము నన్ను ద్వేషిస్తుంది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పారు. ఎందుకు ఆయన్ని అక్కడ ద్వేషించారు తృణీకరించారు అంటే హిపోక్రసీని ఆయన ఎక్స్పోజ్ చేశారు కనుక. ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కడ ఇష్టపడలేదు. అలాగే ఆయన ఎక్కడ కూడా
అసత్యం మాట్లాడలేదు. ఆయన లైఫ్‌లో ఏంటి, ఆయన మాటల్లో అంతా సత్యమే మనం చూస్తాం. సో, హీ లివ్డ్ ఇన్ పర్ఫెక్ట్ హోలీనెస్. ఇది ఎవరికి నచ్చదు అంటే, ఎవరిలో అయితే డార్క్‌నెస్ ఉంటుందో అది నచ్చదు. ఎందుకంటే లైట్ ఆల్వేస్ థ్రెటన్స్ డార్క్‌నెస్ కాబట్టి, ఎవరిలో అయితే ఈ యొక్క డార్క్‌నెస్ అనేది ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అనంటే, లైట్‌ని వాళ్ళు భరించలేరనమాట. సో, యేసుక్రీస్తు వారి విషయంలోనే ఇలాగ జరిగింది. సో, మనము ఏ విధంగా ఆయనలాగా ఈ లోకంలో మనం జీవించగలము అనంటే, ఫస్ట్‌ది మనం చెప్పుకున్నాం. మన యొక్క స్పీచ్‌లోని మనము ఎక్కువగా మాట్లాడే మాటల్లో వ్యర్థమైన మాటలు ఉంటూ ఉంటాయి. అపవిత్రమైన మాటలు ఉంటూ ఉంటాయి. అంటే అనవసరమైన మాటలు ఉంటూ ఉంటాయి. సో, డబుల్ మీనింగ్స్‌తో కూడిన జోక్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే క్యాజువల్‌గా అబద్ధం ఆడుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ దాన్ని మనం సర్వైవ్ అవ్వాలి అనంటే, ఇతరులు మనల్ని యాక్సెప్ట్ చేయాలి అనంటే, మనం ఈజీగా అబద్ధం ఆడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వ్యర్థమైన ప్రతి మాటకు కూడా మన విమర్శ దినాన లెక్క అప్పచెప్పాలంట. ఎందుకు మనం ఆ మాట మాట్లాడడం అనేది, ఆ యొక్క విమర్శ దినాన మనం లెక్క అప్పచెప్పాలి అని దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో, మనం ఎవరిని ఇందులో ఎగ్జాంపుల్‌గా మనం తీసుకోవచ్చు అనంటే, మనకి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తెలుసు. ఆయన ఎక్కడా కూడా మ్యానిపులేట్ చేయలేదు. ప్రజల్ని ఎక్కడ పొగడ్డం కానీ, రిలీజియస్ లీడర్స్‌ని పొగడ్డం కానీ ఇవన్నీ ఏది చేయలేదు. మనలాగా ఆయన డబుల్ మీనింగ్ మాటలు ఆయన మాట్లాడలేదు. ఆయన సత్యాన్ని ప్లెయిన్‌గా మాట్లాడినట్టుగా చూసాం. అది ఆయన ప్రాణాన్ని కాస్ట్ చేస్తుందని తెలిసినా ఆయన సత్యాన్ని ప్రకటించినట్టుగా చూసాం. సో, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు వచ్చినప్పుడు కూడా సర్ప సంతానం అన్నారు. అలాగే హేరోదును ఏమన్నారు? నువ్వు చేసేది లాఫుల్ కాదు అని చాలా ఆయన ధైర్యంగా కన్ఫ్రంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో, మన జీవితంలో కూడా ఈ విధంగా మనం సత్యాన్ని మాట్లాడాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 25వ వచనంలో ప్రేమ కలిగి సత్యము పలుకుచు అని చెప్తున్నారు. సో, అక్కడ మనకి ప్రాబ్లం ఎదురవుతుంది అని తెలిసిన, మనం నష్టపోతామని తెలిసిన, మనము సత్యాన్ని మాట్లాడాలని, అలాగే మన జీవితాల్లో కరప్ట్ టాక్ అనేది ఉండకూడదని తెలియపరుస్తున్నారు. అలాగే మన సంభాషణ కృపాసహితముగా ఉండాలని తెలియపరుస్తున్నారు. ఎదుటి వారిని గాయపరిచేది, లేకపోతే వాళ్ళని అఫెండ్ చేసేది, డిస్కరేజ్ చేసేది ఇటువంటి మాటలు కాదు, కానీ దేవునిలో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, అలాగే వాళ్ళని కంఫర్ట్ చేసే విధంగా ఉండాలి మన మాటలనే తెలియపరుస్తున్నారు. సో, దేవుని దృష్టిలో ఏది అంగీకారంగా ఉంటాయో మన మాటలు. అందుకని దావీదు భక్తుడు కూడా ఏమన్నారంటే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉండాలని అన్నారు. అంటే మనం మాట్లాడే మాటలు దేవునికి అనుకూలంగా ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు అనమాట. సో, హోలీ ట్రెండ్ సెట్టర్స్ ఏ విధంగా ఉంటారంటే, ఏది పాపులరో అది మాట్లాడరు, ఏది సత్యమో అది మాట్లాడతారు. కనుక మనము ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడాలి అనే దేవుడు తెలియపరుస్తున్నారు. సో, చిన్న చిన్న విషయాల్లో మనం సత్యాన్ని మాట్లాడినప్పుడు ఈవెన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఆ విధంగా మాట్లాడగలము. సో, ప్రాక్టికల్ ఛాలెంజ్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, సో, యేసుక్రీస్తు వారు మన పక్కన ఉండి ఈ మాటలు మనం మాట్లాడతాము. అలాగే మనం మాట్లాడే మాటలు మనల్ని బిల్డ్ చేసేవిగా ఉన్నాయా, లేకపోతే మనల్ని బ్రేక్ చేసేవిగా ఉన్నాయా? సో, ఇది కంప్లీట్ ట్రూతేనా, లేకపోతే ఇక్కడ ఎస్కేప్ అవ్వడానికి, ఈ సిచ్యువేషన్ ఎస్కేప్ అవ్వడానికి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఎప్పుడూ కూడా మనము వీటిని అసెస్ చేసుకుంటూ ఉండాలి. సో, మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది. అందరూ ఏ డైలాగ్స్ వాడుతున్నారో, పాపులర్ డైలాగ్స్, వాటిని మాట్లాడడం ట్రెండ్ సెట్టింగ్ కాదు. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటామో, ప్రజలు మనల్ని గుర్తించక్కర్లే, దేవుని దృష్టిలో మనం గుర్తింపు కలిగి ఉంటే చాలు అన్నప్పుడు మనం సత్యాన్ని మాట్లాడగలం. సో, ఇక్కడ సెకండ్ది ఏం చెప్తున్నారు అనంటే, పౌలు భక్తుడు ప్రవర్తనలోను మన కాండక్ట్ ఏ విధంగా ఉంటుంది. సో, మనము రోజు ఎన్నో విషయాలు చెప్తాం, కానీ మన మాటలు మన జీవితంతో మ్యాచ్ అవుతాయా అంటే రియాలిటీలో అది మ్యాచ్ అవ్వదన్నమాట. సో, స్టేజ్ మీద మన లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, సీక్రెట్గా మన లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో, బిలీవర్స్ గురించే మనం మాట్లాడుకున్నాం. సో, మనకి చర్చ్లో ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఆన్లైన్లో మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో, మనం డిఫరెంట్గా ఉంటుంటాం. మన మాటలు మన యొక్క క్యారెక్టర్తో, మన యొక్క కాండక్ట్ అవి మ్యాచ్ అవ్వవు అనమాట. సో, కాంప్రమైజింగ్ అనేది యూత్ లైఫ్లో ఇది నార్మల్ అని మనము అలాగూ జీవిస్తూ ఉంటాం. సో, దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఎరగమన్నట్టు ఉంటున్నారు అని. మన యొక్క లైఫ్లో కూడా అనేక సార్లు అనేక ఏరియాస్లో మనం కూడా ఈ విధంగానే ఉంటాం. సో, ఇక్కడ
పర్ఫెక్షన్ కాదు. దేవుడు అడిగేది ఏంటి అనంటే నిజాయితీగా ఉండాలి అని. సో మన కాండక్ట్ అంటే మన డైలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మన హ్యాబిట్స్, ఎవ్వరూ మనల్ని చూడనప్పుడు మనం ఎటువంటి చాయిసెస్ మనం తీసుకుంటున్నాము అనేది. అందుకని యాకోబు భక్తుడు కూడా ఏమంటున్నారంటే, కేవలం వాక్యం వినువారు మాత్రం కాదు కానీ దాని ప్రకారం మనం చేసేవారుగా ఉండాలి అనేది. సో యోసేపు గారి గురించి మనకి తెలుసు. సో ప్రైవేట్ లైఫ్లో కూడా ఆయన ఏ విధంగా ఉన్నారంటే ఆ యొక్క ప్యూరిటీని ఆయన కాపాడుకున్నారు, ఇంటిగ్రిటీ కలిగి ఉన్నారు. సో అక్కడ పొతీఫర్ భార్య ఉంది, ఈయనే ఉన్నారు. అటువంటి టైంలో కూడా ఆయన దేన్ని చూస్ చేసుకున్నాడంటే దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యం అన్నారు. సో అక్కడ పొతీఫర్ నన్ను నమ్మాడు కదా, ఎలాగూ నేను మోసం చేస్తానని లేదు, దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యం. సో మనం చేసే ప్రతీది కూడా అది దేవుణ్ణి మహింపరిచేదా, దేవుని దృష్టిలో దుష్కార్యమైనదిగా, ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది కనుక మనము చేసేవి ఏ విధంగా ఉంటున్నాయి, మన కాండక్ట్ అనేది దాన్ని మనం గుర్తించాలి అని. అలాగే దానియేలు గారు చెప్పుకున్నాం, ఆయన ప్రతి చోట కూడా నమ్మకంగా ఉన్నారు తన వర్క్ ప్లేస్లో. సో మన కాలేజెస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ మనకు అప్పగించిన వాటిలో మనం నమ్మకంగా మన శక్తి లోపం లేకుండా పనిచేయాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో వీళ్ళిద్దరు సేమ్ క్యారెక్టర్ ఎవరివేర్, పబ్లిక్లోనూ అలాగే ఉన్నారు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. సో అందుకని దేవుని వాక్యంలో మనకి ఏం చెప్పబడిందంటే, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు అని అంటున్నారు. అంటే మన యొక్క థాట్స్లో, మన ఇమాజినేషన్స్లో, మన యొక్క మోటివ్స్లో, మనం చూసే విధానంలో, అన్ని ఏరియాస్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి, సమస్త ప్రవర్తన యందు అని చెప్తున్నారు. సో అలాగే ప్రభువుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి అనేది తెలియపరుస్తున్నారనమాట. సో మనకి సెల్ఫ్ చెక్ అంటే, సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పబ్లిక్లో ఏ విధంగా ఉంటున్నానో, ఒంటరిగా ఉన్నప్పుడు నేను అదే విధంగా ఉంటున్నాను. మన లైఫ్ స్టైల్, మనం ఏదైతే దేవుని మనం కన్ఫెస్ చేస్తున్నాం కదా, ఒప్పుకుంటున్నాం కదా, దాంతో మన లైఫ్ స్టైల్ మ్యాచ్ అవుతుందా, మన కాండక్ట్ యేసుక్రీస్తు వారిని ఘనపరిచేదిగా ఉంటుందా అనేది కూడా ఎప్పటికప్పుడు మనలను మనం చెక్ చేసుకుంటూ ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో అలాగే థర్డ్ది మనం చూస్తే మాట విషయంలో మనము ఎగ్జాంపులరీగా ఉండాలి అనేది, మన ప్రవర్తనలో ఎగ్జాంపులరీగా ఉండాలనేది చూసాం. థర్డ్ది ఏం చెప్తున్నారంటే మన ప్రేమలో. సో ఇక్కడ మనం ఏమవుతామంటే మిస్లీడ్ అవుతూ ఉంటాం. సో ఎన్నో రకాల ప్రేమల గురించి మనకి తెలుసు, కానీ ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే అగాపే ప్రేమ గురించి చెప్తున్నారనమాట. సో అంటే అట్రాక్షన్ గురించి కాదు, ఎమోషనల్ అటాచ్మెంట్ గురించి కాదు, వాళ్ళతో ఉంటే నాకు బాగుంటుంది ఈ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని, రొమాంటిక్ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చెప్పట్లే. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏ విధంగా యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించారు, ఎమోషన్ డ్రైవెన్ లవ్ కాదు, అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలి అని తెలియపరుస్తున్నారు. సో ఏంటి ఈ అగాపే ప్రేమ అనేది మనం చూస్తే సెల్ఫ్ గివింగ్ లవ్ అనమాట. అలాగే సాక్రిఫిషియల్ లవ్. ప్రభువారు మన కొరకు ఆ యొక్క శిలువ మీద తను అప్పగించుకున్నప్పుడు ఆయన లాస్ట్ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్ కూడా మనకి ఇచ్చారు. సో మనం ఆ విధంగా, దేవుడు మనల్ని ఆ విధంగా అడగట్లేదు కదా, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన యొక్క చిత్తమును అనుసరించి మనం నడుచుకోవాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ప్రతినిత్యము కూడా సత్యాన్ని ప్రకటించడం, అది ఏంటి అంటే ఆయన్ని ప్రేమించడమే. అలాగే క్రైస్ట్ సెంటర్డ్ లవ్. అందుకని మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని అంటే దానికి ఏమని యేసుక్రీస్తు వారు దాన్ని ఎలా డిఫైన్ చేశారు అంటే, మీరు నా ఆజ్ఞలు అనుసరించడం ద్వారా నన్ను ప్రేమిస్తున్నారని. సో మన మాటల ద్వారా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పడం కాదు, కానీ ఎప్పుడైతే ఆయన కమాండ్మెంట్స్ని మనం ఒబే అవుతామో అదే ఆయన్ని ప్రేమించడం అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మన ఫీలింగ్స్తో దీనికి సంబంధం ఉండదు. అగాపే లవ్ అనేది ఇట్స్ నాట్ ఎ లస్ట్ అనేది మనం గుర్తించాలి. అది ఎమోషనల్ డిపెండెన్సీ కాదు. అలాగే రాజీపడి రిలేషన్షిప్స్ని కాపాడుకోవడానికి రాజీపడి బ్రతకడం కాదు. అలాగే ప్రజల్ని మెప్పించడం కోసం మనకున్న విలువలను మనం కోల్పోయి జీవించడం కాదనమాట. సో దేవుణ్ణి ఘనపరిచే విధంగా మనం ఉన్నప్పుడు అది అగాపే లవ్ అనేది ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు. సో దీనికి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారిని మనం తీసుకుంటే ఆయన పాపులను ప్రేమించారు, కానీ వారితో కలిసి ఆయన పాపం చేయలేదన్నమాట. సో బాధిస్తుంది అని తెలిసిన అక్కడ ఏం చేశారు, సత్యాన్ని దేవుడు తెలియపరిచారు. అలాగే ఆయన ఎప్పటికప్పుడు కరెక్ట్ చేశారు, డిసిప్లిన్లో పెడుతూ ఉన్నారు. అయినా
ప్రేమిస్తూనే అదేంటి అని అంటే ఆయన ప్రేమలో భాగం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఏం చెప్తారు అని అంటే, సో మన యొక్క పరలోకపు తండ్రి మనలను డిసిప్లిన్ చేస్తున్నారు అని అంటే మనం నచ్చక కాదు, లేకపోతే మనం పాపం చేసామని కాదు. అక్కడ కూడా ఏమంటున్నారంటే, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. సో ఎగ్జాక్ట్గా ఆయన యొక్క బిహేవియర్ని మనము ఈ లోకంలో రిఫ్లెక్ట్ చేయడం కొరకు ఆయన మనం తప్పిపోయినప్పుడు మనల్ని ఏం చేస్తారు, కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో నిజమైన ప్రేమ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మన తోటి వారిని, మన ప్రక్కనున్న వారిని దైవికమైన కరెక్షన్లోనికి నడిపిస్తుంది. వాళ్ళని కండెమ్ చేయడం కాదు, అక్కడ ఏంటి అని అంటే దైవికంగా వాళ్ళని కరెక్ట్ చేయడం, ప్రేమపూర్వకంగా వాళ్ళని కరెక్ట్ చేయడం అనేది ఈ యొక్క అగాపె లవ్లో ఉంటుందనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇక్కడ మనం ఏ విధంగా దీన్ని కలిగి ఉండగలమంటే, పార్షాలిటీ లేకుండా దేవుడు మనల్ని ఏ విధంగా పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నారో ఆ విధంగా మనం ప్రేమించాలి అని. సో ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనము సర్వ్ చేయడం, అలాగే క్షమించడం అనేది, సో ఇది కూడా దైవికమైన ఆ యొక్క ప్రేమలో భాగం అనేది. సో ఆయన సిలువలో ఆ యొక్క ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఆయన సఫర్ అవుతూ కూడా ఆయన చెప్పిన ఫస్ట్ మాట ఏంటనేది మనకి తెలుసు. ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అక్కడ రోమన్ సోల్జర్స్కే కాదు, అది మనకి వర్తిస్తుంది. ఎందుకనంటే ఆయన్ని అంత పెయిన్కి గురి చేసింది మన పాపంలే. సో మనల్ని క్షమించమని ఆయన ప్రార్థిస్తున్నారు. అది ఎందువలన అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక. సో అటువంటి ఇది మనం కలిగి ఉండాలని. సో ఎదుటి వారిని ద్వేషించకుండా మనం ఆ సత్యాన్ని మాట్లాడే విధంగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే, సో నేను ప్రేమిస్తున్నాను కదా అని మనం చెప్పుకుంటే ఇది నిజంగా నన్ను యేసుక్రీస్తు వారికి దగ్గర చేస్తుందా, ఆయన యొక్క లవ్ని రిఫ్లెక్ట్ చేస్తుందా, నా యొక్క ప్యూరిటీని ఇది కాపాడుతుందా, ఏదైతే మనం సోకాల్ లవ్ అని మనం చెప్పుకుంటున్నామో అది మన ప్యూరిటీని కాపాడేదిగా ఉందా, అది దేవుణ్ణి గణపరిచేదిగా ఉందా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలి. సో యేసుక్రీస్తు వారితో మనల్ని ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటామో మంది వాక్యానుసారంగా ఉన్న అగాపే ప్రేమ కాదనేది మనకి తెలియపరుస్తుంది. సో ఏ విధంగా ఇంకా ఈ పర్ఫెక్ట్ లవ్ని మనము కలిగి ఉండగలము అని అంటే, మనం చెప్పుకున్నాం ఇట్స్ సెల్ఫ్లెస్ అండ్ సాక్రిఫిషియల్ అని. సో ఆయన ఏ విధంగా మనల్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనలను ప్రేమించారో ఆ విధంగా మనం ప్రేమించేవారుగా ఉండాలని. సో అలాగే ట్రూత్ఫుల్ అండ్ కరెక్టింగ్ అని కూడా చెప్పుకున్నాం. అలాగే ఎప్పుడైతే మన ఇంట్లో వారు కానీ, మన తోటి వారు కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి వాళ్ళు విరోధంగా వెళ్తున్నప్పుడు వాళ్ళను అక్కడ మనము ద్వేషించడం కాదు, లేకపోతే వాళ్ళను క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ దేవుని ప్రేమతో వాళ్ళని కరెక్ట్ చేయాలి. సత్యాన్ని వాళ్ళకు తెలియపరిచే విధంగా ఉండాలి. సో నేను తెలియపరిస్తే వీళ్ళు నన్ను వదిలేస్తారేమో అన్నది అగాపె లవ్ కాదు. ప్రభువారు అందుకే మనల్ని శిక్షిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఇంకా మనం బెటర్గా మారాలి అని. సో మనము కూడా అదే చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఇది కాదనమాట. దేవునికి వాళ్ళు దూరం కాకూడదు, దేవుని చిత్తం నుంచి తప్పిపోకూడదు అన్న మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం ఈ విధంగా వాళ్ళను ప్రేమించగలం. అలాగే ఇంకొకటి చూస్తే అన్కండిషనల్ లవ్, అగాపె లవ్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన మనలను షరతులు లేకుండా ప్రేమిస్తున్నారో ఆ విధంగా ప్రేమించాలి అనేది. సో మనం జనరల్గా ఎప్పుడు ప్రజలను ప్రేమిస్తూ ఉంటాం, ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటామంటే వాళ్ళకి మంచి సోషల్ స్టేటస్ ఉన్నప్పుడు, వెల్త్ బాగా ఉంటే ఇది చేస్తాం. కానీ ఆయన మనలను అలా కాదు. సో అన్కండిషనల్గా ఆయన ప్రేమించారు కనుక మనము కూడా ఆ విధంగా ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే ఈయన యొక్క ప్రేమలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే, ఇట్స్ పేషెంట్ అండ్ పెర్సిస్టెంట్. అంటే ఆయన అప్పగించబడినప్పుడు కూడా యోధాను అక్కడ ఆయన ద్వేషించలేదు, అక్కడ ఆయన ప్రేమించారనమాట. సో ఎప్పుడైతే యోధ ఇలాగూ గెత్సెమనే తోటలో ఆయన అప్పగించడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఎప్పుడైతే ఆ చెరకలో అది మొక్క ముంచిచ్చినప్పుడు కూడా చెల్లికాడ అని అంటారు, అంటే ఫ్రెండ్ అంటున్నారనమాట. సో నువ్వు ఇంత మోసగాడు అనట్లేదు, అలా అనట్లేదు అనమాట. సో అప్పుడు కూడా ప్రభువారు ప్రేమించినట్టుగా చూస్తాం. సో ఆయన్ను తృణీకరించిన ఆయన ప్రేమించినట్టుగా చూస్తాం. ఇటువంటి ప్రేమ మన జీవితంలో ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో అలాగే
ఇంకొకటి మనం ఏ విషయంలో మనము ట్రెండ్ సెట్టర్స్‌గా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు అనంటే యాజ్ ఎ యూత్ విశ్వాసములో. సో 3 పిల్లర్స్ మనం చూసుకున్నాం. మన మాటలో, ప్రవర్తనలో, మన ప్రేమలో. ఫోర్త్‌ది ఏంటి అనంటే విశ్వాసంలో. సో దేవుడిని నమ్మే విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాం. సో మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో దాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కానీ మన యొక్క నమ్మిక ఎక్కువగా దేవుని మీద ఉండదు. సో మనం నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎలా ఉంటుందంటే, మన ఫ్రెండ్స్ ఏం చెప్తారో, దేన్ని అప్రూవ్ చేస్తారో, సోషల్ మీడియాలో దేనికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, అలాగే మన టెంపరరీ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనకి విశ్వాసం అనేది కూడా ఆప్షనల్గా అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఎసెన్షియల్ అనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటంటే అసాధ్యమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో విశ్వాసం కలిగి ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నారు. ఎప్పుడు ఫెయిత్ అంటే మనకి ఆ యొక్క పరిస్థితులన్నీ కాంట్రరీగా కనిపించినప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం. సో పలానాది మనం చూస్ చేసుకున్నది అన్పాపులర్, అలాంటి టైంలో కూడా మనం దేవునికి ఒబే అవ్వడం, అలాగే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రిజల్ట్స్ డిలే అయినప్పుడు కూడా మనం దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం అనేది. సో మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది భక్తుల గురించి అక్కడ మనకి రాయబడిందనమాట. అంటే వాళ్ళకి పరిస్థితులన్నీ బాగుండి వాళ్ళు దేవుని నమ్మలేదు, ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దేవుని నమ్మినట్టుగా చూసాం. సో ట్రెండ్ ఏం చెప్తుంది, డూ వాట్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ అని. ఇది కాదు, ఫెయిత్ ఏం చెప్పుద్ది అని అంటే, ప్రజలంతా దేన్ని అపోజ్ చేస్తున్నా ఏది దేవుడు చెప్తాడో దాన్ని చేయడం మాత్రమే ఫెయిత్ అనేది. సో మనం ఏం చేయాలంటే అన్ని పరిస్థితులు అది మనకి కాంట్రరీగా కనిపించినా మనం దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు అనమాట. సో జనరల్గా మనము మన కాలేజెస్కి, మన వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏ బస్సో ట్రైన్ ఎక్కి వెళ్తాం. బస్ మీద వెళ్తున్నాం అనుకోండి, మనకి డ్రైవర్ తెలీదు, అయినా మనము రిలాక్స్డ్గా కూర్చుంటాం. సో ప్లేన్ బోర్డ్ చేసే వాళ్ళకి పైలట్ తెలీదు, అయినా వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటూ ఉంటారు. వీటన్నిటి విషయాల్లో మనం ఇంత రిలాక్స్డ్గా ఉంటున్నాం కదా, మరి ఎందుకు దేవుని ప్రతీది కూడా సృష్టినంతటిని కంట్రోల్ చేసి ఆయన మనలను ఇంటెన్షనల్గా క్రియేట్ చేసిన ఆయన విషయంలో మాత్రం మనం ఏంటి అని అంటే మనం ఆ విశ్వాసాన్ని, నమ్మికను మనం ఉంచలేకపోతాం. అందువల్ల మనము ఆయన ఇచ్చే వాటిని పొందుకోలేకపోవడం, మన జీవితంలో ఈ కేయోస్ అంతటికి కారణం ఏంటి అని అంటే మనం ఆయన నమ్మకపోవడం వల్ల. సో ఈ విధంగా మనము ఆయనను నమ్మాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో ఏ విధంగా అంటే అబ్రహాం గారి గురించి మనకి తెలుసు. నువ్వు నీ హోమ్ ల్యాండ్ని, నీ బంధువుల్ని, ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అన్నారు. ఆయనకి అవుట్కమ్ ఏంటో తెలియదు, కానీ ఆయన అక్కడ ఒబే అయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే దేవుని యొక్క టైమింగ్ని, ప్లాన్ని నమ్మడం. సో ఇంకా జాబ్ రాలేదు, మ్యారేజ్ అవ్వలేదు ఏంటి అని కాదు, అక్కడ ఏంటి అంటే గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ గురించి మనం వెయిట్ చేయాలి. సో ఆయన బెస్ట్ టైమింగ్లో మనకు అవన్నీ కూడా ఇచ్చేవారుగా ఉంటారు. మనం ఎప్పుడైతే త్వరపడుతూ హేస్టీ డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటామో మనము దేవుని బెస్ట్ని కోల్పోయి అపవాది పెట్టిన కౌంటర్ ఫీట్స్ని మనం చూస్ చేసుకొని మన జీవితంలో దేవుని చిత్తం నుంచి మనం తప్పిపోయే వారంగా ఉంటాం. సో ప్రతిదానికి గాడ్స్ టైమింగ్ని మనం నమ్మేవారుగా ఉండాలన్నమాట. సో మనకి చిన్నపిల్లల గురించి తెలుసు, వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళని అలా పైకి వేస్తారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు అక్కడ ఎక్కువగా నవ్వుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి భయం లేదని కాదు, ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని మళ్ళా పట్టుకుంటారనే ఆ యొక్క విశ్వాసం అనమాట. సో అటువంటి చైల్డ్ లైక్ ఫెయిత్ మనకి దేవుని పట్ల ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో ఏ విధంగా ఇటువంటి విశ్వాసం మనకి దేవునితో వస్తుందంటే, మనం జనరల్గా మన ఫ్యామిలీని ట్రస్ట్ చేసేదానికంటే మనం ఎక్కువగా ఎవరిని నమ్ముతూ ఉంటామంటే మన ఫ్రెండ్స్ని నమ్ముతూ ఉంటాం. ఇంట్లో వాళ్ళతో చెప్పుకొని సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళకి మనం షేర్ చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని మనం అంతగా మనం ట్రస్ట్ చేస్తూ ఉంటాం. సో అదే ప్రిన్సిపల్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే కనుక మన డిజైనర్తో, మన క్రియేటర్తో ఎప్పుడైతే మనము ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటామో మన ఫెయిత్ అనేది వృద్ధి పొందుతూ ఉంటుందన్నమాట. ఫెయిత్ అనేది అది ఒక రిచువల్ కాదు, అది రిలేషనల్ అనేది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో విశ్వాసం లేకుండా మనం ఎన్ని రూల్స్ అన్నా మనం ఫాలో అవ్వచ్చు, కానీ విశ్వాసం కలిగి ఉండాలంటే అక్కడ మనకి కనెక్షన్ ఉండాలి. ఎవరు అనంటే విశ్వాసంనకు కర్తయు దానిని కొనసాగించేవాడనైన యేసుక్రీస్తు వారితో మనకి కనెక్షన్ ఉన్నప్పుడే, ఆయనతో మనకి సహవాసం ఉన్నప్పుడే, ఆ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడే
మనము అన్ని పరిస్థితుల్లో ఆయన యందు మనం నమ్మిక ఉంచగలం. సో, మనం ప్రజల్ని నమ్ముతూ ఉంటాము. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్ముతాం. కానీ దేవుని నమ్మడానికి మాత్రం మనం అక్కడ అనుమానిస్తూ ఉంటామనమాట. సో, ఎప్పుడైతే మనకి ఆయనతో రిలేషన్ మనం కలిగి ఉంటామో ఆయన్ని నమ్మడం అనేది మన పరిస్థితులు ఎంత జటిలంగా కనబడినా మనం ఆయన్ని నమ్మేవారంగా ఉంటాం. అలాగే ఇంకొకటి ఏంటి అనంటే, ఎప్పుడైతే ఈయనతో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటామో మన క్రియేటర్తో మనకి దేవుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతూ ఉంటారు. సో, మనం కూడా ఎప్పుడైతే దేవునితో అటువంటి ఇంటిమేసీ కలిగి ఉంటామో మన బలహీనతలు మనం ఆయన దగ్గర చెప్పుకుంటాం. మనుషుల దగ్గర చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. మనుషులు ఏం చేస్తారు, మన బలహీనతలు బయట పెడుతూ మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఈ ఫ్రెండ్ అనేది యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా మన బలహీనతలను బట్టి మనలను అవమానించేవారుగా ఉండరు. మన బలహీనతలను బట్టి మనల్ని అడ్రస్ చేయరనమాట. అందుకని ఏమన్నారు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని అన్నారు. సో, మన పాపాన్ని బట్టి మనల్ని అడ్రస్ చేసేది శత్రువు, అపవాది, అలాగే ప్రజలు మాత్రమే. సో, యేసుక్రీస్తు వారు మనల్ని ఎప్పుడు ఆ విధంగా చేయరు. సో, ఫ్రెండ్స్తో మనం ఏ విధంగా బోల్డ్గా ఉంటామో, వాళ్ళ యొక్క గైడెన్స్ని మనం ట్రస్ట్ చేస్తామో, అలాగే యేసుక్రీస్తు వారితో కూడా మనం ఎప్పుడైతే ఇటువంటి సహవాసాన్ని మనము ఫ్రెండ్షిప్ని కలిగి ఉంటామో దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధి పొందించి ప్రతి పరిస్థితిలో కూడా మనం ఆయన కొరకు నిలబడటానికి ఆయన సహాయం చేసేవారుగా ఉంటారు. సో, ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఆయన టైమింగ్ని మనం నమ్ముతాం. సో, ఆయన యొక్క ప్రావిజన్ని కూడా మనం నమ్ముతాం. అబ్రహాం గారు ఇస్సాక్ గారిని బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇస్సాక్ గారు అడుగుతారు, ఏది గొర్రెపిల్ల ఏది అంటే, దహనబలి కొరకు గొర్రెపిల్లని దేవుడే చూచుకున్నారు. ఆయన ఇచ్చే ప్రావిజన్ మీద ఆయనకి నమ్మకం ఉంది. ఎందుకు అనంటే ఆయన దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు కనుక. సో, మన ప్రేయర్స్ కొన్ని డిలే అవుతూ ఉండొచ్చు. అలాగే మనం అనుకున్నది మనకి రాలేదు అనంటే అక్కడ మనం నష్టపోయినట్టు కాదు. ది బెస్ట్ ఇవ్వడం కొరకు దేవుడు ఏం చేస్తారు అనంటే, మనకి తెలియకుండా మనం చెత్త అడుగుతూ ఉంటాం. వాటిని దేవుడు ఏం చేస్తారంటే తొలగిస్తుంటారు. మన ప్రేయర్స్కి కొన్ని ఆన్సర్స్ రావు. అందును బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఏలియా గారు ఏమంటారు, ఇంకా నేను యెజబెల్ ఎప్పుడైతే ఈయన్ని బెదిరిస్తుందో ఆయన అక్కడ ఏమంటారు, ఇంకా చాలు నా ప్రాణాన్ని తీసేసుకొని అంటారు. అక్కడ ఏలియా గారు ప్రార్థనకి దేవుడు ఎస్ అని చెప్పాడా, లేదు. అలాగూ దేవుడు మన ప్రేయర్స్కి కొన్నిసార్లు ఆయన నో అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే మనలను ప్రొటెక్ట్ చేయడం కొరకు. సో, ఏలియా గారి ఎండింగ్ ఎంత గ్లోరియస్గా ఉందో మనకు తెలుసు. సో, మన జీవితంలో కూడా పలానాది మనకి రాలేదు, మన ప్రేయర్స్ ఆన్సర్ రావట్లేదు, లేకపోతే నా తోటి వాళ్ళందరూ కూడా జాబ్లో చక్కగా సెటిల్ అవుతున్నారు, నేను ఇంకా ఎందుకు అనంటే మన వంతు మనం ప్రయత్నిస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేవారుగా ఉంటారు. సో, ఆయన యొక్క టైమింగ్ని మనం నమ్మేవారంగా ఉంటాం. ఆయన కేరింగ్ని కూడా మనం నమ్మేవారంగా ఉంటాం. సో, ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎవ్వరు మన విషయంలో కేర్ తీసుకోకపోయినా ఆయన నా విషయంలో చాలా కేరింగ్గా ఉన్నారనేది మనం నమ్మగలం. ఎప్పుడు అనంటే ఆయనతో మనం ఎప్పుడైతే ఇటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉంటామో, మనం ఆయనతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటామో ఆ విధంగా. సో, మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎంత టైం మనకు మాట్లాడినా టైం అలాగా అయిపోతూ ఉంటుంది, కానీ మనకి మాటలు తరగవు. ఎప్పుడైతే దేవునితో కూడా మనం ఇటువంటి రిలేషన్ కలిగి ఉంటామో ఆయన మార్గాలు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన హృదయం ఏంటి అనేది మనకి తెలియపరచబడుతుంది. అప్పుడు మనము ఏ విధంగా నేను ఉంటే ఆయన గణపరచగలను అనేది కూడా అటువంటి మైండ్ సెట్ మనకు వస్తుందన్నమాట. సో, మన విశ్వాసములో మనము మాదిరికరంగా ఉండాలి అనేది. సో, మనం ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం ఉండదో మనము అనుకున్న రిజల్ట్స్ మనకి రానప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కృంగిపోతారు, కానీ ఆయన యందు నిరీక్షించిన మనకి ఏంటంటే ఆయన ఒక లివింగ్ హోప్ కనుక ఆయన టైమింగ్ని, ఆయన ప్రావిజన్ని, ఆయన కేరింగ్ని మనం నమ్మేవారంగా ఉంటాం. సో, ఇది కాదా, బెటర్ది దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం మనకి వస్తూ ఉంటుంది కనుక మనం ఏం చేయాలంటే ఆయనతో ప్రతిరోజు కూడా క్వైట్ టైం అనేది మనం కలిగి ఉండాలి. సో, ఇంకొకటి పౌలు భక్తుడు ప్రాముఖ్యంగా చెప్పింది ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. సో, ఏమి మనం వినాలి అని అంటే దేవుని వాక్కులు మనం విన్నప్పుడు మనలో ఈ విశ్వాసం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో, దేవుని వాక్యాన్ని వినాలి. అక్కడ వ్యర్థమైన వాటిని వైపు మనం
దృష్టి పెట్టకుండా దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టినప్పుడు మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. అలాగే ఆయనతో ఎప్పుడైతే మనము సహవాసాన్ని కలిగి ఉంటామో మన విశ్వాసం అనేది వృద్ధి పొందేదిగా ఉంటుంది. సో అబ్రహాము గారి గురించి దేవుడు అన్న మాట ఏంటి, నా స్నేహితుడైన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అని చెప్పుకునే అబ్రహాం గారి గురించి దేవుడు అన్న మాట ఏంటి, ఆయన ఏం టెస్టిఫై చేశారు అంటే నా స్నేహితుడైన అబ్రహాం. సో మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఆయనకు మనం స్నేహితులుగా ఉండగలం. ఈ లోకంలో ది బెస్ట్ ట్రెండ్ సెట్టర్స్గా మనం ఉండగలం అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనం ప్రాక్టికల్గా మన సెల్ఫ్ చెక్ ఏంటి అని అంటే, సో రూల్స్ ఒకటి నేను ఫాలో అవుతున్నానా, లేకపోతే ఆయన గురించి తెలుసుకోవడానికి మనం ఆయనతో స్పెండ్ చేసేవారంగా, అవుట్కమ్ తెలియకపోయినా ఆయన్ని నమ్మేవారంగా ఉంటున్నామా, సో అన్సర్టైన్గా కనిపించినప్పుడు కూడా మనం ఆయన్ని ట్రస్ట్ చేయగలుగుతున్నామా, లేకపోతే మనము ఆయనతో రిలేషన్షిప్ని పెంచుకుంటున్నామా, లేకపోతే ఈ రూల్స్ జస్ట్ ఫాలో అయితే నేను చాలు అనే విధంగా ఉన్నాం. సో ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే ఆయనతో సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నారనమాట. రూల్స్ ఎప్పుడు మనం ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ని ఫాలో అవ్వగలము, ఏది బ్రేక్ చేయకుండా అంటే ఎప్పుడైతే ఆయనతో రిలేషన్షిప్ ఉంటుందో ఖచ్చితంగా మనం అన్ని కమాండ్మెంట్స్ని కూడా ఫాలో అవ్వగలం. ఎక్కడా కూడా మనం వాటిని బ్రేక్ చేయం. ఎందుకనంటే ఆయనతో ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వడం అనేది మనకి అప్పుడు నచ్చదు. ఎందుకంటే ఆయన ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం రుచి చూచినప్పుడు మనకి ఫేక్ లవ్ అనేది మనకి తెలుస్తుంది, ఫేక్ ఫ్రెండ్షిప్స్ అనేవి మనకి తెలుస్తాయి కనుక మనము దానికి మనం దూరంగా ఉండలేం. సో ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఫైనల్లీ ఒక 5th పిల్లర్ గురించి ఇక్కడ మనం చూస్తే కనుక విశ్వాసం అనే దాని గురించి ధ్యానించాం. 5th ఏం చెప్తున్నారంటే ప్యూరిటీ అనేది. ఎక్కువగా మనం స్ట్రగుల్ అయ్యేది ఈ ఏరియాస్లోనే. సో దేవుని దగ్గర కూడా మనము నిజాయితీగా ఉండాలన్నమాట. సో నేను బెటరే అని మనం అనుకోవడానికి లేదు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అనమాట. సో అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఆ బలహీనత ఉంటుందన్నమాట. దాంతో మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం ప్యూరిటీ ఆస్పెక్ట్కి వచ్చేసరికి. సో ఆ విషయంలో కూడా మనము దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనము మాదిరికరంగా ఉండాలి అని మనం చెప్పుకున్న ఆ పైన 4 ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు మనం కలిగి ఉండగలమంటే మనకి ఈ ప్యూరిటీ అనేది సెంట్రల్ పిల్లర్ లాంటిది. ఎప్పుడైతే ఈ ప్యూరిటీని మనం కలిగి ఉంటామో మన మాటలో, మన ప్రవర్తనలో, మన విశ్వాసంలో, మన ప్రేమలో మనము స్టేబుల్గా ఉండగలం అనమాట. సో మనం ఎక్కడ మన ప్యూరిటీని మనం కోల్పోతూ ఉంటామంటే, ఈ ప్యూరిటీ కోల్పోతామని చెప్పడానికి పెద్ద పెద్ద ఫిజికల్ యాక్ట్స్ మనకు అక్కర్లేదు. మన ఆలోచనలో మనము ఇంప్యూర్గా మనము ఆలోచిస్తూ ఉంటాం. మన ఇమాజినేషన్స్ అనేవి దేవుని దృష్టికి అనేక సార్లు అసహ్యమైనవిగా ఉంటాయి. అలాగే ఏదైతే మనం ఎంటర్టైన్మెంట్ అనేది మనం చూస్ చేసుకుంటున్నామో అది మన మైండ్స్ని డిఫైల్ చేసేదిగా ఉంటుంది. అలాగే క్యాజువల్ రిలేషన్షిప్స్ అనమాట. హోలీనెస్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ క్యాజువల్ రిలేషన్షిప్స్ని మనం కలిగి ఉంటామో అక్కడ మనము ఆ పవిత్రతను అనేది మనం తప్పిపోతున్నాం. అలాగే మన స్పీచ్, మన యొక్క ఎక్కువగా జోక్స్ వేసుకుంటూ ఉంటాం. ఎలా ఉంటాయంటే బౌండరీస్ని క్రాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అందులో ప్యూరిటీ అనేది ఉండదన్నమాట. అందులో మనము ఆ విధంగా మనం తప్పిపోయే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు వారు ప్యూరిటీకి, హోలీనెస్కి పెట్టిన స్టాండర్డ్ ఏంటి అని అంటే మన యొక్క చూపు సరిగ్గా లేకపోతే అక్కడ ఆ సిన్ కమిట్ చేసినట్టే అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నారు. అంటే స్టాండర్డ్స్ అన్నీ కూడా న్యూ టెస్టమెంట్లో దేవుడు ఎక్కువ పెరిగినాయి అన్నమాట. ఫిజికల్ యాక్ట్స్ వరకే కాదు, మన యొక్క మోటివ్స్, మన ఆలోచనలను బట్టి సో మనం చేసింది అది సిన్ఫుల్లా లేకపోతే హోలీ యాక్ట్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనేది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సో మన యొక్క అలాగే మన ఆన్లైన్ హ్యాబిట్స్, మన సోషల్ మీడియా దేన్ని మనం ఫాలో అవుతున్నాం, ఎటువంటి కంటెంట్ని మనం చూస్తున్నాం, ఎటువంటి కంటెంట్తో మన మనసులను మనం ఫీడ్ చేసుకుంటున్నాం, మన కాన్వర్జేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్యూరిటీ ఉంటుందా లేదా, ఇదనేది మనకి తెలుసు అనమాట. సో ఇందులో ప్రభు వారు చూస్తే నేను ఎగ్జాంపులరీగా ఉన్నానా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో ప్యూరిటీ కలిగి ఉండడం అనేది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే టెంప్టేషన్ ఈజ్ ఎవ్రీవేర్ కాబట్టి మనకి ఇది కష్టంగానే అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావన్నారు. ఆయన కృప ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వీటిని మనము
ఈ హోలీనెస్ అనేది, ప్యూరిటీ అనేది మన జీవితంలో కలిగి ఉండగలం. అసలు దేవుని చిత్తం ఏంటి అనేది కూడా మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4:3 ఏమంటున్నారు? మీరు పరిశుద్ధులొకటి అనగా జారత్వమునకు దూరంగా ఉండటియే దేవుని చిత్తం అని చెప్తున్నారనమాట. సో పరిశుద్ధత గురించి దేవుడు ఆ యొక్క చాప్టర్లో అనేక సార్లు దేవుడు తెలియపరిచారు. అలాగే పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువును చూడనేరడు అని అంటున్నారనమాట. సో మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ మన జీవితంలో ఎప్పుడైతే ఈ హోలీనెస్ అనేది ఉండదో మనం జీవించే జీవితం అంతా వ్యర్థం అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉంటామో మనము దేవుడు మనకిచ్చిన ఆ వాల్యూని మనం కాపాడుకోగలం. సో మనకి తెలుసు యోసేపు గారు ఏ విధంగా ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన ఆలోచనల్లో, మాటల్లో, ఆయన క్రియల్లో ఆయన పరిశుద్ధంగా ఉన్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పబడింది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 కూడా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. సో మనం ఏదైతే టెంప్టేషన్స్ని మనం ఫేస్ చేస్తున్నామో మనం ఏమనుకుంటామంటే ఈ యేసుక్రీస్తు వారు ఈ టెంప్టేషన్ ఆయనకి తెలియదు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం వాక్యం మనకి చెప్తుందంటే మన బలహీనతలు మనతో ఆయన సహానుభావం కలిగిన వాడు. అంటే మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ టెంప్టేషన్ని ముందుగా ఆయన ఫేస్ చేశాడు. సో మనం ఎప్పుడైతే ఆయన సహాయాన్ని తీసుకుంటామో ఆనెస్టీగా ఈ ఏరియాలో, లేకపోతే పలానా థాట్స్ ద్వారా నేను డిఫైల్ అవుతూ ఉన్నాను, ఈ హ్యాబిట్స్ వల్ల నేను డిఫైల్ అవుతున్నాను అని ఎప్పుడైతే మనము పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి దగ్గర నిజాయితీగా మనం ఒప్పుకుంటామో ఆయన మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. సో మనకి టెంప్టేషన్ వచ్చిన ఏ విధంగా యోసేపు గారు దాన్ని జయించారో మనకు కూడా జయించే శక్తిని ఇస్తారు. యోసేపు గారు పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేసిన దేవుడే మనకి కూడా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తారు. బబులోన్లో ఉన్న దానియేలు గారు ఏ విధంగా అపవిత్రమైన భోజనాన్ని ముట్టకుండా ఆయన ఆ ప్యూరిటీ కొరకు ఆయన నిలవబడ్డారో మనము కూడా అదే విధంగా మనం ఎక్కడ ఉన్నా పరిశుద్ధంగా మనం జీవించడానికి దానియేలు గారికి సహాయం చేసిన దేవుడు మనకి సహాయం చేసేవారుగా ఉంటారు. టెంప్టేషన్ అనేది రాకమానదు, కానీ దీనికి మనం లొంగిపోవాలా లేకపోతే మనం పరిశుద్ధంగా ఉండాలనేది దేవుడు మన ముందు పెట్టిన చాయిస్. మనం ఏది చూస్ చేసుకున్నాం, మనము పవిత్రతలో మాదిరిగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడు కూడా పడిపోయిన మనకి దేవుడిచ్చిన ఆ యొక్క నిరీక్షణ ఏంటి అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను పరిశుద్ధులుగా తీర్చేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా జీవించటకు ఆయన సహాయం చేసేవారుగా ఉంటారనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ విధంగా మనం ఈ ప్యూరిటీని మెయింటైన్ చేయగలమంటే మొట్టమొదటిగా మన ఆలోచనల్లో మనం ప్యూరిటీని కలిగి ఉండాలని. సో ఏ విధంగా అనంటే ఎప్పుడైతే మన మైండ్ని మనం వాక్యముతో, సత్యముతో నింపుకుంటూ ఉంటామో ఏది ఇంప్యూర్ థాట్ అనేది, ఏది హోలీ థాట్ అనేది, ఏది హోలీ ఇమాజినేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో ఫలానా ఆలోచన దేవుని దృష్టికి ఇష్టమైనది కాదని మనకి తెలుస్తుంది. సో వెంటనే మనం చేయవలసింది ఏంటి అనంటే పౌలు భక్తుడు ఏం చెప్పారంటే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, అంటే మనం ఏం చేయాలంటే ప్రాక్టికల్గా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇది నన్ను టెంప్ట్ చేసే విధంగా ఉంది అన్నది మనం ఏం చేయాలంటే ఆలోచనను నిజాయితీగా దేవుని సన్నిధానంలో మనము పెట్టేవారుగా ఉండాలి. సో ఇంకా ఏ ఏరియాస్లో మనం ప్యూరిటీ కలిగి ఉండాలంటే మనం చూసే చూపుల్లో ప్యూరిటీ ఉండాలని. యోబు భక్తుడు కూడా ఏమంటారు అనంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను అని చెప్తారనమాట. అంటే మనం ఎటువంటి వాటిని మనం చూస్తున్నాం, యాక్సిడెంటల్గా చూడటం వేరు, ఇంటెన్షనల్గా చూడటం వేరు. సో దానికి కూడా మనం డిఫరెన్స్ మనం గుర్తించాలన్నమాట. సో నేను చూసేది నా ప్యూరిటీని కాపాడుతుందా లేదా, లేదు దాన్ని సిన్ని నార్మలైజ్ చేస్తూ పర్వాలేదనుకొని మనం జీవిస్తున్నామా, సో అది దేవుని దృష్టికి అసహ్యమైనది కనుక మనము పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించట్లో మనం మాదిరికరంగా ఉండాలి కనుక మన కళ్ళను మనం కాపాడుకోవాలనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే మన మాటల్లో అన్ని ఏరియాస్లో మనము ఈ పరిశుద్ధతను కలిగి ఉండాలని. సో ఎటువంటి కోర్స్ జస్టింగ్ అనేది
మన మాటల్లో ఉండకూడదనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. అలాగే మన యొక్క యాక్షన్స్‌లో మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది. సో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అంటున్నారు. హోలీ స్పిరిట్‌ని హోస్ట్ చేసే విధంగా మన జీవితం ఉంటుందా? లేకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా ఉంటుందా? అనేది ఎప్పటికప్పుడు మనలను మనం టెస్ట్ చేసుకొని ఏ ఏరియాలో మనము పడిపోతున్నాం అది దేవుని సన్నిధానంలో పెట్టినప్పుడు ఆయన పరిశుద్ధంగా జీవించుటకు మనకు సహాయం చేసేవారుగా అంటారు. ఇంకొకటి మనం చేయవలసింది ఏంటి అంటే, ఎలాగూ మనం జీవించాలో దేవుడు ఆ కృపనిస్తారు. కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి శోధన వచ్చినప్పుడు మనల్ని ఇలా తీసి దేవుడు అలా పక్కన పెట్టరు. అది మనం చూస్ చేసుకోవాల్సింది. సో, పొతీఫరు భార్య దగ్గర యోసేపు గారికి శోధన వచ్చింది. అక్కడ ఆయనంతట ఆయన ఏమి చూస్ చేసుకున్నారంటే, దేవునికి విరోధంగా నేను పాపం చేయకూడదని ఆయన అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మన ముందు కూడా ఉన్న ఆప్షన్స్‌లో ఆ 2 ఆప్షన్స్‌లో మనం ఏది చూస్ చేసుకోవాలని చెప్తున్నారంటే, ఇది ప్యూరిటీని, హోలీనెస్‌ని దూరం చేసేది, దేవుణ్ణి బాధపరిచే ఇది నాకొద్దు, ఈ చాయిస్ వద్దు అని మనం ఎప్పుడైతే చూస్ చేసుకుంటూ ఉంటామో మనం పరిశుద్ధంగా జీవించగలం. ఇంకొకటి ఏంటి అనంటే, మనము హోలీ బౌండరీస్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఏ ఏరియాస్‌లో అంటే బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ అన్నిట్లో మనము బౌండరీస్, హోలీ బౌండరీస్ కలిగి ఉండాలి. అక్కడ పొతీఫరు భార్యతో ఎవరు నన్ను చూస్తున్నారని యోసేపు గారు గుర్తించారంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆన్‌లైన్‌లో వాచ్ చేసేవి మన పక్కన ఇంకొకళ్ళు ఉంటే మనం అలాంటివి వాచ్ చేయగలమా? సో, దేవుడు మనలను చూస్తున్నారు కదా! సో, మనం ఆ యొక్క భయము కలిగి అటువంటి హోలీ బౌండరీస్ కలిగి మనం జీవించాలి. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో మనం ఏం చేయాలి అనంటే, మనము ఆ యొక్క బౌండరీస్ అనేవి మనం క్రాస్ చేయకూడదు. అవతల వాళ్ళు క్రాస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం ఆ బౌండరీస్‌లోనే మనం ఉండాలి. వాళ్ళతో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. కొన్నిసార్లు హోలీ బౌండరీస్‌లో భాగం ఏంటి అంటే బ్లాకింగ్ దెమ్ అనమాట. అంటే వాళ్ళని ద్వేషించడం కాదు, పలానా వారితో సహవాసం వలన నా యొక్క పరిశుద్ధత నేను కోల్పోతున్నాను, దేవుని పట్ల ఆ జీల్ని నేను కోల్పోతున్నాను అని మనం గుర్తించినప్పుడు ఏం చేయాలి అనంటే, అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. అదే బౌండరీస్ పెట్టుకోవడం అంటే. సో, వాళ్ళతో మాట్లాడకపోతే ఎలాగా? ఇలాగూ మనం కాంప్రమైజ్ అయితే గనక పవిత్రతను, పరిశుద్ధతను మనం కాపాడుకోలేం. సో, మనము చేయవలసినవి ఏంటి అనంటే, హోలీ బౌండరీస్ మనం ఏర్పరచుకొని ఆ బౌండరీస్‌ని మనం క్రాస్ చేయకుండా చూసుకోవాలి. అప్పుడు మనము ఈ లోకంలో ఆయనను మనం రిఫ్లెక్ట్ చేసే వారంగా ఉంటామన్నమాట. సో, ఈ రోజున ఎటువంటి బౌండరీస్ నేను పెట్టుకోవాలి, నా యొక్క హృదయాన్ని, నా శరీరాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి బౌండరీస్ నేను పెట్టుకోవాలనేది దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర ఆయన్ని అడిగినప్పుడు ఆయన మనకి తెలియపరిచేవారుగా ఉంటారు. సో, ఏ హ్యాబిట్స్ నా ప్యూరిటీని ఫీడ్ చేస్తున్నాయి, లేకపోతే నాకున్న ఏ హ్యాబిట్స్ నేను ఇంకా రాజీ పడి అపరిశుద్ధంగా జీవించడానికి వాటిని బలపరిచేవిగా ఉన్నాయి, ఆ హ్యాబిట్స్ని మనం కట్ చేసుకోవాలి. అలాగే దేవునికి మనం అకౌంటబుల్ అనేది మనం గుర్తించాలన్నమాట. సో, ప్రసంగి గ్రంథంలో కూడా నీకు ఇష్టం వచ్చినట్టు అన్నీ చేయి, కానీ లాస్ట్లో వీటన్నిటికీ జవాబు చెప్పాలి అని అక్కడ సొలొమోను భక్తుడు రాయించారు. సో, ప్రతి దాని విషయంలో ఎప్పుడైతే మనం హోలీనెస్ని చూస్ చేసుకుంటూ ఉంటామో మనము దేవుని చేత ఏమనిపించుకుంటామంటే, బలా నమ్మకమైన మంచి దాసులం అని మనం అనిపించుకునే వారంగా ఉంటాం. సో, ఇవన్నీ ఈ 5 పిల్లర్స్ అన్నీ ఒకసారి మనము రికలెక్ట్ చేసుకుంటే కనుక మన మాటలు సత్యముతో కూడుకునేవిగా ఉండాలి అనేది, మన కాండక్ట్ అనేది సత్యాన్ని చూపించేదిగా ఉండాలి అనేది. సో, మనం మాట్లాడే ట్రూత్‌కి అది అలైన్ అవ్వాలి అని చెప్తున్నారు. అలాగే మన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమను రిఫ్లెక్ట్ చేసేదిగా ఉండాలి. ఎమోషనల్ కాంప్రమైజ్ ఉండకూడదని చెప్తున్నారు. అలాగే విశ్వాసం, ఎటువంటి విశ్వాసం అని అంటే చైల్డ్ లైక్ ట్రస్ట్ అనేది మన జీవితంలో ఉండాలి. నెక్స్ట్ ప్యూరిటీ అనేది, పరిశుద్ధత అనేది అట్ ఎనీ కాస్ట్, ఇది నన్ను డిఫైల్ చేస్తుంది, వీళ్ళతో ఫ్రెండ్షిప్ వల్ల నేను దేవునికి దూరం అవుతున్నాను అనేది దేవుడు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తారు. మనం బ్యాక్ స్లైడ్ అవుతున్నాము అని అంటే కనుక దేవుడు మనలను విడిచిపెట్టాడు. అక్కడ ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటారనమాట. నువ్వు తప్పిపోతున్నావు, లేకపోతే పడిపోతున్నావు, ఇక్కడ నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అని దేవుడు తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనం పరిశుద్ధతనే మనం చూస్ చేసుకొని వాటికి మనం దూరంగా ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయన చేతి పని అయి ఉన్నాము, ఆయన ద్వారా మనం కేర్ఫుల్గా డిజైన్ చేయబడ్డాం. సో,
మన యొక్క స్పీచ్ విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాం దాన్ని మనము కాపాడుకోవాలి. అలాగే మన కాండక్ట్ దేవుని యొక్క క్యారెక్టర్తో మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. మన ప్రేమ ఆయన ప్రేమను చూపించేదిగా ఉండాలి. మన విశ్వాసము పరిస్థితులను బట్టి మారిపోకూడదు, కానీ పరిస్థితులు కాంట్రరీగా కనిపించిన దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని, ఎట్ ఎనీ కాస్ట్ నా ప్యూరిటీని నేను కాపాడుకుంటాను అనే కమిట్మెంట్ మనకు ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనకిచ్చే ఛాలెంజ్ ఏంటి అని అంటే, మన యొక్క పాస్ట్ ఫెయిల్యూర్స్ని బట్టి కానీ మనకున్న ఆ షార్ట్ కమింగ్స్ని బట్టి ప్రజలు ఏమన్నా దేవుడు ఏమంటున్నారు అని అంటే, యు ఆర్ ద మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఇక నుంచైనా మనము ఆ యొక్క వాల్యూని మనం కాపాడుకోవాలి. మనము ప్రజల యొక్క ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మనం జీవించడం కాదు, లేకపోతే ప్రజల్ని ప్లీజ్ చేయడం కొరకు మనం జీవించడం కాదు. ఈ లోకంలో ఆయన కొరకే మనం జీవించాలి అని పౌలు భక్తుడు ఏం చెప్పారు అంటే, మనము బ్రతికినా చనిపోయినా ఆయన వారమై ఉన్నామని. సో దేవునిది ప్లీజ్ చేస్తుందా లేదా ఇది. సో ఈ వారమంతా కూడా ఆయన్ను ప్లీజ్ చేసే విధంగానే నా స్పీచ్ ఉండాలి, నా కాండక్ట్ ఉండాలి, నా యొక్క విశ్వాసం ఉండాలి, నా ప్రేమ ఉండాలి, నా పరిశుద్ధత ఆయన్ను ఘనపరిచేదిగా, ఆయన్ను సంతోషపరిచేదిగా ఉండాలి అనే ఒక ఛాలెంజ్ దేవుడు మనకి ఇస్తున్నారనమాట. సో మాట్లాడినప్పుడు మనం ఇవన్నీ మనం చేయాలంటే మనంతటా మనం చేయలేం. ఆయన యొక్క సహాయము మనకు ఉండాలన్నమాట. సో సత్యం మాట్లాడటానికి నాకు సహాయం చేయ ప్రభా. నా యొక్క కాండక్ట్ అనేది నిన్ను ఘనపరిచేదిగా ఉండాలి. నా కాండక్ట్లో మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది మనం దేవుణ్ణి అడగాలి. అలాగే మన యొక్క ప్రేమలో యేసుక్రీస్తు వారి యొక్క అన్కండిషనల్ లవ్ని చూపించే విధంగా నా ప్రేమ అలా ఉండాలి. ఎమోషన్స్ని బట్టి అది ఉండకూడదు అనేది. అలాగే మన యొక్క విశ్వాసం, సో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మిమ్మల్ని పూర్తిగా నమ్మే విశ్వాసం నాకు దయచేయండి. అలాగే పరిశుద్ధంగా జీవించట్లో ప్రతి శోధనను జయించి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి అని మనం దేవుని సన్నిధిలో మనం అడగాలన్నమాట. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. ఇవన్నీ మనం అడగకుండా మనం ఈ విధంగా మనం ఉండలేం. సో ఎప్పుడైతే దేవుని మనం ఈ విధంగా స్పిరిచువల్ వాటి గురించి అడుగుతూ ఉంటామో దేవుడు మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మన యొక్క యవ్వనాన్ని బట్టి దేవుడు మహింపరచబడే విధంగా ఉండాలి. ప్రజల యొక్క ఒపీనియన్స్ కాదు, కానీ ఆయన మనలను మెచ్చుకునే విధంగా ఆయన యొక్క క్యారెక్టర్ని మనం ఈ లోకంలో రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే వీఆర్ హిస్ మాస్టర్ పీస్ కనుక ఆ వాల్యూని మనం ప్రతినిత్యము కూడా కాపాడుకోవాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఆయన యొక్క చేతి పనిగా ఈ లోకంలో మనం కొనసాగుచు మనం అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.